ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ కు సంబంధించి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అమితా శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, మహిళల జట్టు ప్రధాన కోచ్ అమోల్ మంజుదార్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తో సమావేశమైంది. సుదీర్ఘ చర్చ అనంతరం భారత జట్టును ప్రకటించారు. హర్మన్ ప్రీత్ కౌర్ రికార్డు స్థాయిలో 5వ సారి కెప్టెన్ గా జట్టును నడిపించనుంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్, స్మృతి మందాన, జెమిమా రోడ్రిగ్స్, షఫాలి వర్మ, రిచా ఘోష్లు బ్యాటింగ్ భారాన్ని మోయనున్నారు. ఇక ఆల్ రౌండర్ దీప్తి శర్మ, రేణుకా సింగ్ లు బౌలింగ్ అటాక్ ను లీడ్ చేయబోతున్నారు. తెలుగు క్రికెటర్లు శ్రీచరణి, అరుంధతి రెడ్డి జట్టులో చోటు దక్కించుకోనున్నారు. ఇక గాయం కారణంగా దూరమైన అమర్జోత్ కౌర్ స్థానంలో భారతి పుల్మాలిని ఎంపిక చేసినట్లు సెలక్షన్ కమిటీ ప్రకటించింది. బ్యాటర్ హర్లీన్ డియోల్, స్పిన్నర్ స్నేహ్ రాణాలకు జట్టులో చోటు దక్కలేదు. 15 మందితో కూడిన జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు. జూన్ 12 నుంచి ఇంగ్లాండ్ వేదికగా టీ20 ప్రపంచ కప్ జరగనుంది. గ్రూప్ ఏలో భారత్ తో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా ఉన్నాయి. టీమిండియా తమ తొలి మ్యాచ్ ను జూన్ 14న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో ఆడనుంది. ఆ తర్వాత 17న నెదర్లాండ్స్, 21న సౌత్ ఆఫ్రికా, 25న బంగ్లాదేశ్, 28న ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఇక గ్రూప్ బిలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్, ఐర్లాండ్ ఉన్నాయి. కాగా జూన్ 30న తొలి సెమీఫైనల్, జూన్ 2న రెండో సెమీఫైనల్ జరగనున్నాయి. ఇక జూలై 5న జరగనున్న ఫైనల్ మ్యాచ్ కు లార్డ్స్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక గతేడాది భారత్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్ లో భారత మహిళల జట్టు విజేతగా నిలిచింది. హర్మన్ ప్రీత్ నేతృత్వంలోని టీమిండియా ఆనాటి ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ ను ముద్దాడింది.